ఏమే టిఫిన్ రెడీ అయిందా? అయిపోతుంది 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 అయిపోతుంది. అవ్వా, నువ్వు అయ్యని తీసుకొని ట్రైన్కి అర్జెంటుగా రావే. మన పనోన్ని ఒక బియ్యం బత్త ఒక పప్పు బత్త వేసుకొని రా. అలాగే. అవునరా, అన్నదమ్ములు చిన్నప్పుడు ఇసుకలో ఇల్లు కట్టుకుంటారు. అదే పెద్ద అయ్యాక ఆ ఇళ్ళ కోసమే కొట్లాడతారు. నువ్వు ఫస్ట్ మీ అన్నతో లొల్లు పెట్టుకోవడం మానేసి ఆ లొల్లు ఎట్లా ఆపడమో తెలుసుకో. ఏదావా ఏంటే సాడ్గా ఉన్నావు? ఏమన్నా బ్యాడ్ న్యూస్ విన్నావా? నో ఫోన్లో ఇట్లా నెట్ బ్యాలెన్స్ అయిపోయినాయా? నో. మరి పక్కింటోళ్ళు పేరంటానికి ఇట్లా విలువలేదా? కాదు. మరి ఏవండి, భార్యాభర్తల బంధంలో బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? పెండ్లి. పెండ్లి కంటే బాధాకరమైన విషయం ఏమన్నా ఉంటుందా అని? ఉంది. భార్యకు ఒంట్లో బాగాలేకపోతే భర్తకు తెలియకపోవడమే. ఒంట్లో బాగాలేదా? ఇంతకు ముందే కాదే తిప్పుకుంటా రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టినావు. చూసేసినట్టున్నాడు, ఇప్పుడు కవర్ చేయాలి. మరి సడన్ గా ఏం ఆయురోగం వచ్చింది? ఇందాక పోస్ట్ చేసిన రీల్ చూసి జనాలు దిష్టి పెట్టినట్టున్నారు. అందుకే సడన్ గా ఒళ్ళంతా చల్లబడి నీరసం వచ్చేసిందండి. అబ్బా, మీకు ఇవి భలే వచ్చేస్తే అప్పటిదప్పుడే కోపం వచ్చేస్తుంది, అప్పటిదప్పుడే నవ్వు వచ్చేస్తుంది, అప్పటిదప్పుడే నీరసం వచ్చేస్తుంది. ఈ అబద్ధాలు చెప్పే చిప్పేమన్నా మీ కడుపులు ఉంటుందా ఏంది? ఒళ్ళు చల్లబడ్డదా? సరే పామరా, పొయ్యి మీద కూర్చోబెడతా, వెచ్చగా అయిపోతావు. మీరెన్ని పంచులేసినా నా నుండి కౌంటర్ రాదు. ఎందుకంటే నిజంగా నీరసంగా ఉంది. ఆహా, టిఫిన్ ఏం చెయ్యలేదు, మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యలేను. బిర్యానీ ఆర్డర్ పెట్టిస్తారా? నీరసంగా ఉంది. అరే ఈరోజు నిన్ను లంచ్కు బయటికి తీసుకెళ్దాం, అట్నుంచి అటే గోల్డ్ షాపు తీసుకెళ్దాం అనుకున్నానే. ఏదో ప్లాన్ వేసినట్టే ఉన్నాడు. పర్లేదు, తగ్గాకే తీసుకెళ్ళండి. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ రాదే. నేను తెప్పిస్తాలేండి. సరేలే, ఏం ఆర్డర్ పెట్టాలో చెప్పు. 2 బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్లు పెట్టండి చాలు. ఏంది 2 బిర్యానీ ఫ్యామిలీ ప్యాకులా? అన్ని గానం ఎందుకే? మా అమ్మ నాన్న వస్తున్నారు అందుకే. అది సంగతి. ఇప్పుడు మీ అమ్మా నాన్న వస్తున్నారు, 2 బిర్యానీ ఫ్యామిలీ ప్యాకులు ఆర్డర్ పెట్టాలి. దానికేనా ఈ పర్ఫార్మెన్స్ అంతా? అమ్మని అమ్మ, నువ్వు మామూలు దానివి కాదే. బిర్యానీ కోసం ఎవరైనా ఇంత డ్రామా ఆడతారా? మరి దేనికోసం ఆడుతున్నావు? అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి చంపేస్తా, నన్ను గిట్లా వెళ్ళి రిసీవ్ చేసుకోమన్నావంటే. వెళ్ళొచ్చుగా, ఏమైతుంది? ఏంటే పోయేది? లింగు లింగుమని వచ్చేదే ముసలోళ్ళు ఇద్దరు, వాళ్ళ సామానేమో ఇంతుంటది, అవి కూలీలు కూడా మొయ్యలేరు. అలాంటిది నాతోడు మోపిస్తారు, నా ఎన్ను పూస అంతా నొప్పిలేస్తుంది. చల్ నేను పోనే పోను పో. ఏదో కూతురు దగ్గరికి వస్తూ 4 ప్యాకెట్లు పట్టుకొస్తారా అంతే. అవి ప్యాకెట్లు కాదే, బత్తాలు. మనకే కదా ఫ్రీగా పప్పు బత్తాలు బియ్యం బత్తాలు వస్తాయి. నా 2 కిడ్నీలు అమ్మైనా సరే సామాన్లు కిరాణా కొట్ల పట్టుకొస్తా, కానీ నేను మాత్రం వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి పోను. వాళ్ళు అక్కడ ట్రైన్ ఎక్కిర్రు. ట్రైన్ ఎక్కేస్తాలా? హలో మామయ్య గారు. అల్లుడు, మాట ఏంటి అలా నీరసంగా వస్తుంది? పొద్దుగాల నుంచి ఒకటే ఎమోషన్స్. అంతగానం ఏం తిన్నావు అల్లుడు? మీ కూతురికి వంట నేర్పిస్తే అయిపోవు కదా, ఫుడ్ పాయిజన్ అయింది. మంచాల నుంచి లేవకుండా పొద్దున్న నుంచి ఒకటే ఎమోషన్స్ అవుతున్నాయి మామయ్య గారు.
మరి మీరేమో వస్తానన్నారు. ఇంకేం వస్తావు, రావులే అల్లుడు. సరే మామ ఉంటా. నీ నీరసం డ్రామానే ఇక్కడ వర్కౌట్ అయింది, రావట్లేదంట. ఓకేనా? అరే నిన్నేదో రోజు సంపేతరా. ఆహా, నీ యాక్టింగులు, నీ దొంగ నాటకాలు అన్నీ నమ్మి నీకు నచ్చినట్టు చేస్తే సమకూరుస్తావు, లేకపోతే చంపేస్తావా? ఇటు చూడు, 100లో 99 మంది పెళ్ళని చెప్పే మాటే వినటోళ్ళు ఉన్నారు. ఆ 100లో మిగిలిన ఒక్కడెవడైనా ఉన్నాడంటే ఆ ఒక్కని నేనే. పెళ్ళం మాటిని పుష్ప ఏమయ్యాడో తెలుసు కదా, కింగ్ మేకర్ అయ్యాడు. శ్రీవల్లి నీలా ఏం సంతరకాయ మొక్కంది కాదు. పుష్ప ఏం చేసినా దానికి సపోర్ట్ చేసింది. ఏం చేసింది ఏంటి? పుష్ప సిట్టింగ్ లా కూర్చుంటే శ్రీవల్లి మటన్ ముక్కలు పెట్టింది. నువ్వు ఫ్రెండ్స్ తోటి బయటికి పార్టీకి పోతా అంటే కోర్టు దాకా ఇడుతావు. అంటే నా మాట ఇననంటావు. నువ్వెంత చెప్పినా నీ మాట అస్సలినా. భార్యని భర్తకు తోడు నీడ అంటారు. అవునవును, పక్కనున్నప్పుడు తోడుగాను, బయటికి వెళ్ళినప్పుడు నీడలా వెంటాడుతుంది కదా, అలాగే అంటారు. అయితే ఈ రోజు నేను వంట చేయను. అయితే నేను నైట్ ఇంటికే రాను. నా కోపం తెప్పించావో నేను మా ఇంటికి వెళ్ళిపోతా. అయితే మా ఫ్రెండ్స్ తీసుకొచ్చి మన ఇంట్లోనే దుకాణం పెడతా. నీ శాలరీ మొత్తం షాపింగ్ చేసేస్తా. నీకున్న చీరలన్నీ స్టీల్ షాపోనికి వేసేస్తా. ఏంటి ఏం గుర్తుకు రావట్లేదా? చెప్పాను కదా, ఐ ఆమ్ నాట్ 99, ఐ ఆమ్ ఏ నెంబర్ 1. నువ్వు ఎంత చెప్పినా నేను వినను కానీ నేను వచ్చేలోపు ఆ టమాటాతో చారీ అయ్యి ఆ వంకాయతో కూర అండు, వచ్చి తింటా. బాయ్ బంగారం. రే పెళ్ళాల ఈగో హట్ అయితే వాని బతుకు ఈగల మూట అయింది. నువ్వైతే సాయంత్రం ఇంటికి రా, నీ సంగతి చెప్తా. నా మాట ఎట్లినవో చూపిస్తా.